కనుగొనకను వినుటికైతే వినియు గ్రహింపకయు వారు అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించబడి ఉన్నాయని వారితో చెప్పాను. సో ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, అక్కడ పరిసయ్యులు, జ్ఞానులు ఇలా చాలా మంది ఒక ఉపమానం చెప్తుంటే బయట నుంచి నిల్చున్నారండి. బయట నిల్చుంటే వారు యేసు ప్రభు వారికి కొన్ని వితన్నంగా మాట్లాడుకొని కొన్ని, అంటే వాళ్ళకి తెలుసు ఈయన ప్రభు అనే విషయం వాళ్ళకి తెలుసు, ఈయన దేవ కుమారుడు అని వాళ్ళకి తెలుసు, ఓకే, ఈయన మెస్సయ్య అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఒప్పుకోకుండా కొన్ని విషయాలు వాళ్ళు దాచిపెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి తప్పుడు దోవ పట్టిస్తున్నారు అన్నమాట. దేవుడు అందుకే ఒక చోట వాళ్ళని ఏంటంటే, మీరు పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరు, ఇంకొకరు వెళ్ళనివ్వరు. సో ఎందుకు అలాగని చెప్తే దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తాడు అనమాట అక్కడ. సో అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్య మర్మం తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉందండి. సో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. సో ఎవరికి అవకాశం ఉంది అంటే, దేవుడి సన్నిధిలో, దేవుడి చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారికి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ కొంతమందికి బయట నుంచి, అంటే ప్రభు యొక్క ఇప్పుడు అందువరకు ఎందుకని మనకి బయట అంటే ఎక్కడ లోకంలో అన్యులు, అన్ని జనులు, అంటే యేసు ప్రభు వారు జనరల్గా మన అన్యులని ఎవరిని అంటాం, యేసు ప్రభు